డైరెక్షన్ లేకుండా ఏంటి సడన్ ట్రిప్ అనుకుంటున్నారేమో. సో బేసికలీ మనం ఎప్పుడైనా సరే ఇంట్లో బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తాం, ఒక చిన్న ట్రిప్ వేస్తాం అనమాట. సో ఆ చిన్న ట్రిప్ ఈ పెద్ద ట్రిప్ అనమాట. సో యాజ్ యూ హ్యావ్ సీన్ మై thumbnail, yes, I'm going to Agra and Delhi. So right now I'm in Hazrat Nizamuddin train అనమాట. So Visakhapatnam to Hazrat Nizamuddin. Actually it should be starting at 9:20, but right now it is already 9:30. Delay అయింది. And yeah, it is 36 hours, like almost 33 hours of journey anamata, which should be almost 1900 kilometers. So chudam, it's a 2.5 day journey. Okay, so it will be exciting, and keep watching the video, and also like aithe kachithanga cheyandi, video end varaku chudandi, and don't forget to subscribe. Okay. యాజ్ ఆఫ్ నో మనం ఉన్న కోచ్లో అయితే మొత్తం అందరూ ఆర్మీ పర్సన్స్ ఉన్నారనమాట. సో సేఫ్ అండ్ సెక్యూర్. మన లుక్ కూడా కొంచెం ఆర్మీ లాగా ఉంది, ఎందుకంటే మొత్తం బియర్డ్ అండ్ ముస్టాచ్ ట్రిమ్డ్. థర్డ్ క్లాస్ ఏసీ కాబట్టి ఒక పిల్లో అండ్ బ్లాంకెట్ ఇచ్చారు. దట్ ఈస్ కూల్. ఓకే, మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. రన్నింగ్ ఎక్కిస్తాం. జస్ట్ నో అయితే ట్రైన్ స్టార్ట్ అయింది, అండ్ ద టైమ్ ఈస్ 9:37 అనమాట. 17 minutes డిలే. విశాఖపట్నం, బై బాయ్, ఐ విల్ సీ యూ వన్స్ అగైన్. హోమ్ మేడ్ ఫుడ్. ఆల్సో మీరు పిజ్జా కానీ బిర్యానీ కానీ తినాలనుకుంటే మీరు ఐఆర్సిటీసీ ఈ క్యాటరింగ్ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేస్తే మీరు ట్రావెల్ చేస్తున్న ట్రైన్లోకి అవన్నీ డెలివరీ అవుతాయి అన్నమాట. జస్ట్ నో అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అండ్ రైట్ నో ట్రైన్ అయితే అలమండ క్రాస్ అయింది అనమాట. ఇంకో 33 hours ఈ ట్రైన్లో జర్నీ చేయాలి. టైం పాస్ అవడానికి అయితే నా దగ్గర ఏమీ లేదు. లైక్ బుక్స్ అంటే చాలా కష్టం, ఎందుకంటే సబ్జెక్ట్ బుక్స్ అంత మాత్రం. ఇంకా కామిక్ బుక్స్, ఫెయిరీ టైల్స్ అంటే చాలా కష్టం అనమాట. ఐ గెస్ మ్యూజిక్తోనే కానిచ్చేయాలి ఇంకా. అండ్ ఈ ట్రైన్లో మనకి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఐ గోట్ లోవర్ సైడ్ బర్త్ అనమాట. సో ఎంటర్ అవగానే ఇక్కడే మన సీట్, అండ్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. సో లెట్స్ ట్రావెల్. విండో ఇంకొంచెం నీట్గా ఉంటే ఇంకా బాగున్నాం, మనకి మంచి ఫుటేజ్ కానీ లేకపోతే మంచి వీడియోస్ కానీ చేయడానికి ఉంటుంది. బట్ దట్స్ ఓకే. సో టికెట్ కలెక్టర్ అయితే వచ్చారు, అండ్ టికెట్ చెకింగ్ అయిపోయింది. ట్రైన్ అయితే జస్ట్లో పార్వతీపురం క్రాస్ అయింది, విచ్ ఇస్ లాస్ట్ స్టాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అండ్ నెక్స్ట్ స్టాప్ విల్ బి రాయగడ, విచ్ ఇస్ ఇన్ ఒరిస్సా. సో లంచ్ అప్డేట్, ఎగ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాం, అండ్ ఆర్డర్ వచ్చిందనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ ద అండా బిర్యానీ. బిర్యానీ ఏం కాదు కానీ జస్ట్ రైస్ అండ్ ఎగ్ కర్రీ లాగా ఉందన్నమాట. బట్ దట్స్ ఓకే, ట్రైన్లో ఈ మాత్రం దొరకడం. ఈ ఎగ్ బిర్యానీ లేకపోతే క్యాటరింగ్ అన్నాక నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. బ్యాక్ ఇన్ 2017 వెన్ ఐ వాస్ డూయింగ్ రణతంబోర్, రాజాజీ నేషనల్ పార్క్ అండ్ జిమ్ కార్బెట్ టైగర్ సఫారీ. అప్పుడు ఏమైందంటే, సో సేమ్ ట్రైన్ హజరత్ నిజాముద్దీన్ ట్రైన్ ఎక్కాను, అండ్ ఫ్రమ్ ఢిల్లీ ఐ టుక్ వన్ మోర్ ట్రైన్ టు సవాయ్ మాధోపూర్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక క్యాటరింగ్ సర్వీస్ అతను వచ్చి ఏం చేశారంటే, సార్ వెజ్ బిర్యానీ, అండా బిర్యానీ, చికెన్ బిర్యానీ హే హమారే పాస్ అన్నాడు. ఓకే సరే. అయితే కోచ్లో ఉన్న నాతో పాటు ఫెలో ప్యాసింజర్స్ అందరూ డబ్బులు తీసి ఇచ్చారు, అండ్ డబ్బులు అన్నాక అక్కడ చేంజ్ లేదు. సో అప్పుడే 2000 notes రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అప్పుడు ఏమైంది, ఒక 3 members అనమాట నాతో పాటు నా కోచ్లో నా క్యాబిన్లో ఉన్న మంది 3 members దగ్గర 2000 notes తీసుకొని మేము చేంజ్ అబ్బి లాతాం అన్నాడు. సరే వెయిట్ చేసాము. ఇంకొంచెంసేపట్లో అలా చూస్తుంటే ట్రైన్కి వెళ్ళిపోతుంది. మనోడు చేంజ్ లాతా అన్నాడు, ఆడు తేవట్లేదు. ఏంటని చూసేసరికి ఆడు ఆ క్యాంటీన్ లోపలికి వెళ్ళి డిసపియర్ అయిపోయాడు. సో మ్యాటర్ ఏంటంటే వీ గాట్ స్కామ్డ్ అనమాట. సో వాడు వేసుకున్న
క్యాటరింగ్ డ్రెస్ కూడా సేమ్ క్యాటరింగే, ఐఆర్సిటీసీ క్యాటరింగ్దే. అండ్ ఆల్సో వాడు పట్టుకొచ్చిన మెన్యూ కార్డు అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఈజ్ స్కామ్స్టర్ అనమాట. సో లాస్ట్కి అలాగైంది, 2000 రాలేదు, ఫుడ్ రాలేదు, మొత్తం పోయా. పాపం నాతో పాటు ఒక అతను ఉన్నారు, అతను కంప్లైంట్ రాశారు. మన కంప్లైంట్ ఏమైందో కూడా తెలీదు. సో ఇగ్నోర్ చేస్తాం అనమాట అది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకో మళ్ళీ ఐఆర్సిటీసీ అతను వచ్చారు, ఆర్డర్ తీసుకున్నారు. ఎగ్ బిర్యానీ చెప్పాను, ఎగ్ బిర్యానీ తీసుకొచ్చారు. మనీ ఇస్తున్నప్పుడు సార్ బాద్ మే దేఖ్ లేంగే అన్నాడు. సో మరి ఆ బాద్ మే దేఖ్ లేంగే అంటే ఏం దేఖతాడో చూద్దాం. యాజ్ ఆఫ్ నో అది మీకు కనిపిస్తుందో లేదో, మజ్జిగౌరమ్మ టెంపుల్. మజ్జిగౌరమ్మ టెంపుల్ విండో అస్సలు బాగాలేదు. చచ్చ Quick update, we are crossing Harishankar Road, which is in Orissa, and this is last stop in Orissa. And next we will be going to Chhattisgarh. So 2 states are Andhra Pradesh and Orissa. So time is exactly 4:50 and we have just crossed Orissa and we are entering into Chhattisgarh. Samta Express route map చూసుకుంటే it is starting in Andhra Pradesh, touching Orissa, Chhattisgarh, Maharashtra, Madhya Pradesh, Uttar Pradesh, Haryana, and then finally it's going to Delhi. So almost 6 to 7 states అనమాట టచ్ అవుతుంది. సో ప్రయాణం అయితే సాగుతుంది యాజ్ ఆఫ్ నో ఇలాగా. టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 8:45 అండ్ ట్రైన్ అయితే ఇంకా నాగ్పూర్ వెళ్ళాలి, మహారాష్ట్ర ఎంటర్ అవ్వాలన్నమాట. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది అండ్ పడుకోవడమే ఇంకా. సో ఐల్ సీ యూ వన్స్ అగైన్ ఇన్ ద మార్నింగ్. సో గుడ్ నైట్, బై బాయ్. The next day. మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ ఇట్ ఈస్ డే 2. రైట్ నో ట్రైన్ అయితే భోపాల్ దాటింది అండ్ టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 8:15. టిఫిన్ ఆర్డర్ చేశాను అనమాట, ఇడ్లీ, 4 ఇడ్లీస్ 50 రూపీస్. లాంగ్ వే టు గో. అంతవరకు మనం చేసింది ఏం లేదు. సో గోయింగ్ ఫర్ స్లీప్ వన్స్ అగైన్. టైమ్ ఈస్ ఎగ్జాక్ట్లీ 11:30 అండ్ వీ హ్యావ్ అరైవ్డ్ అట్ ఝాన్సీ. టీవీఎస్కే అంటే దానివేరు స్వర కార్తిక్, ఏది అడిగినా సరే హెల్ప్ చేస్తుంటాం కదా. సో ఒక ఫ్యామిలీ వచ్చారనమాట. సో దే సెడ్ దట్ వాళ్ళ ఫ్యామిలీ సీట్స్ అయితే సెపరేట్ అయిపోయినారు. సో ఆ సీట్స్ నేను ఇచ్చాను అండ్ వాళ్ళ సీట్ నేను తీసుకున్నాను అనమాట. ఇది దానికన్నా బాగానే ఉంది, ఎందుకంటే గ్లాస్ అయితే చాలా బాగుంది క్లియర్గా. ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్లో ఇంకో కపుల్ ఉన్నారనమాట. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఝాన్సీలో వాళ్ళు జస్ట్ మామూలుగా వాటర్కో దేనికో దిగారు, ఆ తర్వాత ఎక్కలేదు. దానికన్నా టెన్షన్ ఇచ్చే థింగ్ ఏంటంటే, వాళ్ళ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి, బ్యాగ్, స్పెక్స్, వాటర్ బాటిల్, సంథింగ్ ఏదో ఉంది. సో ఇది ఇంకా టెన్షన్ ఇచ్చేది అనమాట. సో నాకు తెలిసి ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం భయంకరమే. సో నాకు తెలిసి నేనేం చేస్తానంటే ఇంకా రైల్వే పోలీస్కి ఇన్ఫామ్ చేస్తాను, ఏమవుతుందో అవుతుంది చూద్దాం. నెక్స్ట్ స్టేషన్లో దిగి ఐ విల్ కాంటాక్ట్ ద రైల్వే పోలీస్ అనుకున్నాను. ఫర్ సమ్ రీజన్ ఒక రైల్వే పోలీస్ అతను ఇలా వెళ్తున్నారు. సో నేను అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, సార్ ఇలాగా ఝాన్సీలో దే హ్యావ్ లెఫ్ట్ ది బ్యాగ్స్ అని అంటే, ఫస్ట్ ఏమన్నారంటే, అతను చెప్పింది నేను ఎగ్జాక్ట్గా చెప్తాను. కోయి బాత్ ని ఆగ్రా మే జమా కర్ లేంగే, కోయి బాత్ ని ఫికర్ మత్. అలా చాలా లైట్ తీసుకున్నారు అతను. So finally I have reached I got a friend, Mr. Sanjay. Chalo, bye bye. So finally I have reached Delhi, which is Hazrat Nizamuddin station. Now I need to go to the metro station. So Hazrat Nizamuddin metro station anamata, which is walkable. Delhi station bare hadaduga undi. Nee Hyderabad ki double undi actually ఇది. ఏ ఢిల్లీ హే మేరే యార్. సో అదిగో మనం వెళ్ళాల్సిన మెట్రో స్టేషన్, సరాయ్ కాలే ఖాన్ నిజాముద్దీన్ మెట్రో స్టేషన్.
పెద్ద దూరం ఏం లేదు, అది రైల్వే స్టేషన్, ఇది మెట్రో స్టేషన్ అనమాట. దట్స్ ఇట్. వీడియో ఫుటేజ్ కొంచెం షేకీగా ఉంటే ప్లీజ్ డూ ఇగ్నోర్. అన్నీ తెచ్చాను కానీ ఐ ఫర్గాట్ ది గింబల్. సో రైట్ నౌ ఐ హ్యావ్ ఎంటర్డ్ మెట్రో, ఢిల్లీ మెట్రో. అండ్ అక్కడ కనిపిస్తున్నవి టికెట్ వెండింగ్ మెషిన్స్ అనమాట, మాన్యువల్గా తీసుకోవడానికి. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రీ. ఢిల్లీ మెట్రో స్టేషన్. ఎవరు పరుగులాలి, బ్యాగ్ తగిలేసిన కై సారీ కూడా చెప్పడం లేదు, వెళ్ళిపోవడమే జంప్. సో యాజ్ ఆఫ్ నౌ స్టేషన్ నెంబర్ 2లో ఉన్నాం. సో యాజ్ ఆఫ్ నౌ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉన్నాం. అండ్ ఐ నీడ్ టు క్యాచ్ ది పింక్ లైన్ విచ్ గోస్ టిల్ ఢిల్లీ హాత్. అక్కడి నుంచి మళ్ళీ మారి ఐ నీడ్ టు క్యాచ్ వన్ మోర్ ట్రైన్ విచ్ గోస్ టు గురు ద్రోణాచార్య, ఎల్లో లైన్ అనమాట. సో లెట్స్ సీ. 2 days నుంచి ట్రైన్ జర్నీ కదా, బాడీ అలా ఊగుతూ ఉంది. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ స్టిల్ అనమాట, ఇంకా ట్రైన్లో ఉన్న ఫీలింగ్ ఉంది. అండ్ మెట్రో అయితే వచ్చింది, లెట్స్ గో. ఈ ప్రొటెక్షన్ బాగుంది, బ్యారికేడ్స్, దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. ఇది యాక్చువల్లీ మ్యాప్ అనమాట. ఇందులో నేను ఎక్కిన హజరత్ నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ ఎక్కడ ఉందో తెలిసి రావట్లేదు, కానీ నేను దిగాల్సింది అయితే ఢిల్లీ హాత్ అది. సో అక్కడ దిగాలి, అక్కడ దిగి ఐ నీడ్ టు క్యాచ్ ది ఎల్లో లైన్ అనమాట. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఈ మెట్రో హైదరాబాద్ మెట్రో కన్నా పుల్ చాలా ఎక్కువ ఉందన్నమాట. లైక్ ఇట్స్ పుల్లింగ్ వెరీ హార్డ్, బాగుంది. అండ్ ఆల్సో ఈ కంపార్ట్మెంట్ ఇట్ ఈస్ స్పేషియస్ దెన్ హైదరాబాద్ మెట్రో బిట్ అంత ఉండదు. బట్ దిస్ పర్టికులర్ ఢిల్లీ మెట్రో అయితే మాత్రం ఇట్స్ వెరీ వైడ్ ఎనఫ్ అండ్ బాగుంది. దట్స్ ఓకే. నెక్స్ట్ స్టేషన్ ఇస్ ఢిల్లీ హాత్ అండ్ ఇప్పుడే ఇక్కడ మనం దిగాలన్నమాట. బాయ్ బాయ్, థ్యాంక్స్. ఓకే, టువర్డ్స్ ఎల్లో లైన్, మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో లైన్, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. లెట్స్ గో. లైన్, ఆఫీస్ ఆఫీస్ ఆఫీస్. ఓకే, మనం వెళ్ళాల్సింది గురు ద్రోణాచార్య మెట్రో స్టేషన్ అనమాట. సో ఇదే ఆ ఎల్లో లైను. సో ఇఫ్ యూ కెన్ సీ వీ హ్యావ్ rapid metro line, magenta line, pink line, violet line, blue line. So Delhi metro is a very big one, and if you see this particular green light which is blinking, so that's the place we need to get down, and it is Guru Dronacharya. We are about to get down there. Right, so off we go, and this is Guru Dronacharya metro station. Exit. Let us exit. ఓవరాల్ ఢిల్లీ మెట్రో స్టేషన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. నీట్ అండ్ కామ్. ఆఫ్ కోర్స్ హైదరాబాద్ కూడా అలాగే ఉంటుంది అనుకో, కానీ బాగుంది. ఇట్స్ వెరీ గుడ్, కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట, బాగుంది. సో నౌ లెట్స్ గో టు ద రూమ్.
సో జస్ట్ నౌ ఆటో అయితే ఎక్కాను అండ్ ఢిల్లీ టెంపరేచర్ ఈజ్ లైక్ 18 degrees అనమాట. ఫుటేజ్ అయితే ఫుల్ షేకీ ఉంటుంది, మనోడు అసలు తగ్గట్లేదు. సో ఈజ్ ఆన్ ది యాక్సిలేటర్ గోయింగ్ టు ద రూమ్ అనమాట నేను.